ఇండిగో సంక్షోభం తర్వాత మెల్లమెల్లగా ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం దాంతోపాటు డీజీసీఏ పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. కానీ 5 రోజులుగా ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అవడంతో ఎంతోమంది ప్రయాణికులు అంటే ఎయిర్పోర్ట్లోకి రావడం, వాళ్ళ లగేజ్ని మొత్తం కూడా బ్యాగేజ్లు ఇవ్వడంతో అవన్నీ లోపలే ఉన్నాయి. ప్రయాణికులందరూ కూడా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు, గమ్యస్థానాలకు వెళ్ళిపోయారు. సో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉందో మనకు స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే ఫ్లైట్ క్యాన్సిలేషన్ అనేది ఎయిర్పోర్ట్లోకి ఎంట్రీ కాకముందే చెప్పి ఉంటే, అంతేకాదు ఎంట్రీ అయిన తర్వాత లోపలికి వెళ్ళి ఏకంగా వాళ్ళ బ్యాగేజ్ని కూడా చెక్ఇన్లోకి ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ అని చెప్పారు. కానీ బ్యాగేజ్ అంతా లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని చెప్పి వాళ్ళను బయటికి పంపించారు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, వేల ట్రాలీస్ అన్నీ కూడా ప్యాసింజర్కి సంబంధించినవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పరిస్థితి. ఇండిగోకు సంబంధించినటువంటి అధికారులు ఆ లగేజ్కు ఉన్నటువంటి ఏదైతే స్లిప్ ఉంటుందో దాన్ని పట్టుకొని ఆ ట్యాగ్ ద్వారా వాళ్ళ లొకేషన్ వాళ్ళకు కాల్ చేసి మాట్లాడుతున్నారు. మీకు ఈ లగేజ్ ఎక్కడికి పంపించమంటారు, దీన్ని ఎక్కడ ఇవ్వమంటారు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వేలాది బ్యాగ్లకు సంబంధించి ట్రాలీస్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా వేరు ప్రాంతాలు, అంటే దేశంలో ఉన్నటువంటి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ నుంచి బెంగళూరు కావచ్చు, ఢిల్లీ నుంచి బాంబే కావచ్చు, ఢిల్లీ నుంచి కలకత్తా కావచ్చు, ఢిల్లీ నుంచి కాశ్మీర్ కావచ్చు, ఢిల్లీ నుంచి లడఖ్ కావచ్చు. సో ఈ విధంగా వేరు ప్రాంతాల కోసం వచ్చినటువంటి ప్రయాణికులు వాళ్ళ లగేజ్ను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే చెక్-ఇన్ అయిన తర్వాత కానీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందనేటువంటి విషయాన్ని చెప్పలేదు. సో ఇప్పుడు ఎంత ఇబ్బందికరంగా ఇక్కడ సిచ్యువేషన్ ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ పరిస్థితుల్లో నిజంగా అంటే లగేజ్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినటువంటి ప్రయాణికులకు కూడా ఒక టెన్షన్ ఉంటుంది. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి లగేజ్ ఉంటుంది. మనం చూస్తున్నాం ఇండిగోకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ అంటే వాళ్ళ సిబ్బంది మొత్తం కూడా అక్కడ ఒక వర్కౌట్ చేస్తున్నారు. ఇది ఎక్కడికి సంబంధించినటువంటి లగేజ్ అయి ఉంటుంది అంటూ వేరు లైన్స్ కూడా చేస్తున్నారు. సో అక్కడ నుంచి మనం చూస్తూ ఉంటే వాటన్నిటినీ కొంత స్ట్రీమ్ లైన్ చేస్తూ వాటికి సంబంధించినటువంటి ట్యాగ్స్ని మొత్తం కూడా వెరిఫై చేస్తూ జాగ్రత్తగా, అంటే ఇప్పటికే కేంద్రం ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా లగేజ్కి ఎటువంటి నష్టం కలగొద్దు, ఆ తర్వాత ప్యాసింజర్స్ ఎక్కడ కోరుకుంటే అక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలి అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఈ విధంగా ఇండిగో నిజానికి చెప్పాలంటే ప్రయాణికులతో ఆడుకుందనే చెప్పుకోవచ్చు. ప్రయాణికులు ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత అంటే వాళ్ళను అలా చేయడం, వాస్తవానికి ఇంటి వద్ద ఉన్నప్పుడే లేదంటే వాళ్ళు బయలుదేరక ముందే చెప్పుంటే వాళ్ళు ఈ లగేజ్ అంతా తీసుకొని ఇక్కడికి రారు. సో లగేజ్ పెట్టుకొని లగేజ్ని ఇక్కడ పెట్టి కూడా ఇంత ఇబ్బందికరంగా వ్యవహరించింది ఇండిగో. సో ప్రయాణికులందరూ ఇక్కడికి చేరుకోవడం, మా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయంటూ ఎయిర్పోర్ట్లలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తం చేశారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడు వాళ్ళ లగేజ్ ఎప్పుడు చేరుతుంది అంటే ఇప్పటికే ఈ సంక్షోభం జరిగి 6 రోజులు అవుతుంది. సో 6 రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే డిసెంబర్ 1వ తేదీ నుంచి మొదలైనటువంటి ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఈ రోజు కూడా మరికొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. సో అయినా కూడా ఇప్పటి వరకు లగేజ్ మాత్రం ఎవరికి అందుతలేదు. సో దానికి సంబంధించి కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క మనం చూడొచ్చు, ఏదైతే కౌంటర్ కూడా చూడొచ్చు, ఇండిగోకు సంబంధించినటువంటి కౌంటర్ వద్ద పరిస్థితి ఏంటి అనేది మనం స్పష్టంగా ఒకసారి అబ్జర్వ్ కూడా చేయొచ్చు. ఇంకా కౌంటర్ వద్దకు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లైట్స్ రీషెడ్యూల్కి సంబంధించి కావచ్చు, క్యాన్సిల్ అయినటువంటి ఫ్లైట్స్కి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడు మా లగేజ్ వస్తుంది, లేదంటే ఎప్పుడు ఈ క్యాన్సిల్ చేస్తారు ఏంటి అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఇక్కడ ప్రశ్నిస్తూనే ఉన్నారు. సో ఓవరాల్గా మాత్రం ఈరోజు కూడా ఎన్నో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం ఇండిగో, దాంతో ప్రతి ఒక్కరు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సో దీనికి సంబంధించి ఒకసారి కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు, వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు? సార్ విజయవాడ వెళ్ళాలనుకుంటున్నాను సార్. ఓకే, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. సార్ నేను ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను దోహా నుంచి వస్తున్నాను. దానికి ముందు బ్రాజిల్ నుంచి ట్రావెల్ చేశాను. నేను ట్రావెల్ చేసి సిక్స్త్ ట్రావెల్ చేశాను. 6th నుంచి ఇక్కడికి వచ్చి 8th వచ్చాను. ఇక్కడికి వచ్చి వస్తే ఇండిగో క్యాన్సిల్ చేసేసారు ఫ్లైట్. ఎప్పుడు అంటున్నారు మళ్ళీ ఫ్లైట్ ఎప్పుడు? 3 days వరకు విజయవాడకి ఫ్లైట్స్ లేవంటున్నారు. ఇప్పుడు ఏదైనా వేరే హైదరాబాద్కి ఇవ్వండి, అట్లీస్ట్ హైదరాబాద్ నుంచి అయినా నేను వెళ్తానంటే వాళ్ళు హైదరాబాద్కి కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ లేవని వేస్తున్నారు.
ఇంకా లాస్ట్ ఆప్షన్ ఇంకా చెన్నైకైనా ఇవ్వండి, అటు నుంచి చెన్నై వెళ్తానని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమంటున్నారండి, అంటే ఇండిగో వాళ్ళు రెస్పాన్స్ అవుతున్నారా? ఇండిగో రెస్పాన్స్ అంటే వాళ్ళ రెస్పాన్స్ అదే, కొంతమంది అంటున్నారు ఆల్రెడీ షెడ్యూల్ చేశారంట, షెడ్యూల్ చేస్తే ఆ షెడ్యూల్కి మళ్ళీ రీషెడ్యూల్ అవుతున్నాయంట. సో అలా రోజు ఇంకా 3 days నుంచి, ఒక అతను అయితే 3 days నుంచి ఇక్కడే పాపం రోజు వస్తున్నాడు, రీషెడ్యూల్ అవుతుంది అంటున్నారు. అలా అవుతుంది. మీరు చూసారు అక్కడ బ్యాగేజ్ మొత్తం కూడా ఎంత పెట్టేశారు? అవును సార్, అవును. ఎందుకండి సార్ బ్యాగేజెస్ అన్ని ప్రయాణికుల బ్యాగేజెస్ అలా పెట్టేసి పక్కన పెట్టి ఉంచారు. ఎందుకంటే వాళ్ళేమో ఎక్కడికి హోటల్లో ఉండాలి, కొంతమంది హోటల్కి కూడా వెళ్ళలేరు కదా. వాళ్ళు చెక్ ఇన్ అయిన తర్వాత అవును, క్యాన్సిల్ అని చెప్తుంటే హోటల్కి కూడా వెళ్ళలేక సిచ్యువేషన్స్లో వాళ్ళు బ్యాగ్స్ కూడా ఇలాగే పెట్టుకొని కూర్చున్నారు. రైట్, చూడొచ్చు ప్యాసింజర్స్ మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తమకు సంబంధించి ఏంటి అంటే ఏం చెప్పబోతుంది ఇండిగో అంటూ కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తుంది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. సో ఓవరాల్గా కూడా సిచ్యువేషన్ చూస్తుంటే ఇంకా కొన్ని ఫ్లైట్స్ అయితే సెట్ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించి పూర్తిగా మాత్రం ఇంకా కాలేదు. సో ఇంకా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి. సో ఇదంతా సెట్ అవ్వడానికి ఖచ్చితంగా 10వ తేదీ వరకు తమకు సమయం కావాలని చెప్పి ఇండిగో అడిగినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు బ్యాగేజీకి సంబంధించి కూడా వీటన్నిటిని ఏ విధంగానైతే వాళ్ళ స్పాట్కు, వాళ్ళ ప్రదేశాలకు, వాళ్ళ ఇళ్లకు పంపించేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఏదేమైనా ఈ బ్యాగేజ్ విషయంలో ప్రయాణికులు అంటే ఏ విధంగానైతే వాళ్ళు 3-4 రోజుల పాటు ఎయిర్పోర్ట్లోనే ఉండి ఇబ్బందులు పడితే, మరోపక్క ఇప్పటి వరకు ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇంకా వాళ్ళ ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఈ పరిస్థితిలో ఎలాగైనా సరే వీలైనంత వరకు వాళ్ళ లగేజ్ను మాత్రం వెంటనే వెనక్కి పంపించాలి, వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చాలని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే ఇంకా ఇండిగో దీనికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తూనే ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.